భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్కి బెదిరింపుల బెడద చాలా ఎక్కువ. ఒకప్పుడు బాలీవుడ్ మాఫియా కనుసన్నల్లో నడిచేది. ఆ ముఠ ఎలా చెబితే అలా హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు నడుచుకునే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత కాలంలో ఆ తరహా బెదిరింపులు బాగా తగ్గాయి. తాజాగా కొందరు బాలీవుడ్ ప్రముఖులకు బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది. వారిలో కపిల్ శర్మ, రాజపాల్ యాదవ్, సుగంధ మిశ్రా, రెమో డిసౌజా ఉన్నారు. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురైంది. తమకు వచ్చిన బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సెలబ్రిటీలు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కొన్నేళ్లుగా మృత్యువు వెంటాడుతున్న విషయం తెలిసిందే. కృష్ణజంక కేసులో లారెన్స్ బిష్నోయ్ ముఠా పలుమార్లు సల్మాన్ పై అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అంతేకాదు సల్మాన్ కుటుంబ సభ్యులను కూడా వారు బెదిరించారు. సల్మాన్ ఖాన్ ఎన్నో ఏళ్లుగా పర్సనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని తన పని చేసుకుంటున్నాడు. తాజాగా సైఫ్ అలీఖాన్ పై ఒక యువకుడు కత్తితో దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కాల్స్ పాకిస్తాన్ కేంద్రంగా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులు పోలీసులను ఆశ్రయించారు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి కాల్స్ వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. తాము చేసిన కాల్స్కి, ఈమెయిల్స్కి 8 గంటల్లోనే సమాధానం ఇవ్వకపోతే చంపేస్తామంటూ ఆ గ్యాంగ్ చెప్పినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో అప్రమత్తమైన ముంబై పోలీసులు బాలీవుడ్ ప్రముఖులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ముఠా టార్గెట్గా ఉన్న ప్రముఖులకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ కాల్స్ ఎవరు చేస్తున్నారు, మెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీన్ని ఛేదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు బాలీవుడ్ భయం గుప్పిట్లో ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది.